అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రోజు రోజుకు పెరుగుతున్న చలిని తట్టుకునేందుకు కూడా ప్రజలు పెద్ద ఎత్తున కూడా షటర్స్, అదేవిధంగా మంకీ క్యాప్స్ తీసుకోవడానికి కూడా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో ఉన్నటువంటి రోడ్లో ఉన్నామో మొత్తం కూడా పూర్తిగా వీళ్ళు గత 10-15 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే చలికాలం వస్తే షటర్స్, అదేవిధంగా మంకీ క్యాపులతో పాటు ఆ చిన్నపిల్లలకు అట్రాక్షన్ చేసే విధంగా కూడా కుల్లాలు అన్నీ కూడా అమ్ముకుంటూ కూడా జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఈ రోజు నుండి కూడా చలి ఎక్కువగా ప్రారంభమైన క్రమంలో కూడా వీరందరూ కూడా మళ్ళీ వ్యాపారాన్ని ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అన్నీ కూడా వాళ్ళు తీసుకువచ్చుకొని హైదరాబాదు వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి కూడా ఇక్కడ సేల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా వరకు కూడా అన్ని కలర్ఫుల్స్ సంబంధించిన షటర్స్ కానీ ఆ విధంగా మంకీ క్యాప్స్ కూడా కనబడుతున్న పరిస్థితి ఉంది. చాలా వరకు కూడా తీసుకునేందుకు కూడా కస్టమర్లు కూడా వస్తున్న పరిస్థితి. మనతో కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నాన్న, ఏం పేరు నీ పేరు? యక్షిత. ఏ స్కూల్ చదువుతుంది? ఎస్పీఆర్ హై స్కూల్. ఏ క్లాస్? 3rd కలంబర్. ఏంటి ఇక్కడికి వచ్చినావు? ఏం తీసుకుంటున్నావు? స్వెటర్స్. ఎన్ని తీసుకున్నావు? 2. చలి ఎట్లా ఉంది? చాలా ఉంది. జాగ్రత్తలు తీసుకుంటాను నాన్న. మంచి జాగ్రత్తలు తీసుకున్నావు. ఏ షటర్ తీసుకున్నావు మరి? నీకు ఇందులో ఏది నచ్చింది? ఇన్ని కలర్స్ ఉన్నాయి కదా, ఏది బాగుంది? ఆరెంజ్. అదే తీసుకుంటావా? వేరే కలర్ ఏమైనా తీసుకుంటావా? ఇదే. అదే తీసుకుంటావు. మంచిగా ఉందా? రైట్. మొత్తం కూడా షటర్స్ తీసుకోవడానికి వస్తున్నారు కొంతమంది. నా వద్ద కూడా మాట్లాడారు. సార్ చెప్పండి, రేట్ ఎట్లా ఉన్నాయి సార్? ఎట్లా చలి ఏ విధంగా ఉంది? చలి మరి 2 days నుంచి బాగా చలి ఉంది సార్. ఆ చలి ఉండడం వల్ల పిల్లలు బయటికి వెళ్ళి షటర్ తీసుకుందామంటే వచ్చి తీసుకుంటారు. ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటారు సార్? చిన్న పిల్లలు ఉన్నారు, ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటారు? జర కొంచెం మంకీ క్యాప్ ఉండేటట్టు, జర మార్నింగ్ లేచి స్కూల్కి పోయినా కానీ జర కొంచెం స్కూల్లో కూడా వెదర్ కూడా కొంచెం బాగా కూల్ ఉంది సార్. కొంచెం మంకీ క్యాప్ ఉండేటట్టు దాన్ని బట్టి తీసుకుంటున్నాం సార్. రేట్లు అయితే కాస్ట్ బాగానే చెప్తున్నారు సార్. 550, 350 వాళ్ళు ఇప్పుడు సీజన్ కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు సార్. ఈ సంవత్సరం జర బాగుంది సార్. ఇప్పుడు మరి 2 days 3 days నుంచి నల్గొండ టౌన్లో బాగా చలి ఉంది సార్. అవును సార్, మార్నింగ్ టైంలో బాగా చలి ఉంది సార్. ఆ చిన్నపిల్లలు, వృద్ధులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా ఇప్పటికే వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా మనం ఇక్కడ నుంచి చూస్తే చాలా షాప్స్ కూడా మొత్తం కూడా దీనికి సంబంధించిన షాప్స్ ఉన్నాయి. చెవులోకి గాలి పోకుండా, చల్లని గాలి పోకుండా కూడా ఆ వెరైటీ క్యాప్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఇక్కడ ప్రెస్ చేయాలనా? అవును, ఇక్కడ ప్రెస్ చేస్తే ఎట్లా ఉంది? ఇప్పుడు నువ్వు పెట్టుకున్నావు కదా, వెచ్చగా ఉంది. నేను చెప్పింది వినపడుతుందా? వినపడుతుంది. వేడిగా ఉందా? ఎట్లా ఉంది? వెచ్చగా ఉంది, మంచిగా వేడి, చెవులలో గాలి పోకుండా ఉంది. రైట్. మొత్తంగా చూస్తున్నాం, చెవులలో గాలి పోకుండా కూడా ముఖ్యంగా కూడా చిన్నపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా పెట్టుకున్న వాళ్ళ చిన్నపిల్లలకు ఆట వస్తువులాగా ఉంది కాబట్టి ఇది ప్రిస్ట్రక్షన్ ఉంది. చిన్నపిల్లలు ఎక్కువ కూడా ఇవి కొనుక్కోవడానికి కూడా ఆసక్తి చూపుతారని కూడా నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడదాం వాళ్ళతో, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. మేడం, ఏంటి ఎట్లా ఉంది? సేల్ ఎట్లా ఉంది మేడం? ఇవి ఇప్పుడు ఇంకా స్టార్ట్ కాలేదు సార్. పిల్లలకి ఇప్పుడు ఇవి బాగున్నాయి. ఇట్లా వెరైటీస్ చాలా ఉన్నాయి. లైట్స్ తో ఉన్నాయి, సౌండ్ తో ఉన్నాయి. పిల్లలకి ఇంత కూడా గాలి పోకుండా ఉంటది. అసలు బాలింతలు కూడా, పెద్దవాళ్ళు కూడా బాలింతలు కూడా పెట్టుకోవచ్చు. ఇవి ఇంత గాలి చెవులలో దూదలు అవసరమే లేదు. ఇవి పెట్టుకుంటే అంత గాలి పోకుండా ఉంటాయి, మంచిగా ఉంటాయి. కావాలంటే మా దగ్గర అన్ని వెరైటీస్ ఉన్నాయి. ప్రతి ఒక్క డిజైన్ పిల్లలకు నచ్చినాయి, అన్ని విధాలుగా తెచ్చిన. నేను 10 years అవుతుంది. అన్ని వెరైటీస్ ఉన్నాయి. మీకు కావాలన్న వెరైటీ స్వెటర్స్ మాత్రం ప్రతి ఒక్క మోడల్ ఉంటుంది. ప్రతి ఒక్క మోడల్ తెచ్చిన. ప్రతి ఒక్క స్వెటర్స్, బెడ్షీట్స్, పిల్లోస్, సాపాలు, మ్యాట్స్. మేడం, చిన్నపిల్లలు ఎక్కువ స్వెటర్స్ తీసుకుంటున్నారా, పెద్దవాళ్ళు తీసుకుంటున్నారా? సేల్ ఎట్లా ఉంది? చిన్నపిల్లలకు బాగా పోతున్నాయి. చిన్నపిల్లలకు బాగా పోతున్నాయి స్వెటర్స్ అయితే. చిన్నపిల్లలే బాగా పోతున్నాయి. చిన్నపిల్లలే కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర. మంకీ క్యాప్స్ కూడా ఫ్యాన్సీ మోడల్స్ ఉన్నాయి. పిల్లలకు కట్టే కుల్లాలు ఉన్నాయి, గ్లౌజెస్ ఉన్నాయి, సాక్సెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి తెచ్చినాం మేము. ప్రతి ఒక్క వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర. మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించిన రేట్ల విషయంలో రీజనబుల్ గానే ఉన్నాయి. అందరికి రీజనబుల్ ఉన్నాయి సార్. మేము అసలు ఎక్కువ చెప్పం. మేము ఎక్కువ తీసుకోము. ప్రతి ఒక్కరికి మేము రీజనబుల్ గానే ఇస్తాము. పేదవాళ్ళు, గొప్పవాళ్ళు అందరికి ఒకటే విధంగా ఇస్తున్నాము. రైట్. ముఖ్యంగా కూడా ఆ వ్యాపారులు చెప్తున్నారు మా దగ్గర చాలా సంబంధించిన డిజైన్స్ కూడా ఉన్నాయని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా కూడా ఆ మంకీ క్యాప్స్ సహా ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్ ఉన్నాయని చెప్తున్నారు. ఎక్కువ కూడా చిన్నపిల్లలు కూడా చాలా అట్రాక్షన్ అవుతున్న పరిస్థితి కూడా పడుతుంది. చాలా వరకు ఇది వాడితే మాత్రము గాలి కూడా రాదు అనుకుంటే ఎక్కువగా చిన్నపిల్లలు దీన్ని చూసుకోవడానికి కూడా పెద్ద ఎత్తున కూడా ఆసక్తి చూపుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. పరిస్థితి ఏది ఏమైనా కూడా మరొక 2-3 రోజుల తర్వాత కూడా చలి ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకోవాలని కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. సేల్స్ ఇప్పుడే 2 days నుంచి ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎట్లా ఉంది చలి? ఎట్లా ఉంది? చలి నార్మల్గా ఎప్పుడైతే ఇంకొక 4-5 days అయితే చలి స్టార్ట్ అవుతుంది. ఇంకొంచెం ఇప్పుడైతే ఈ సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. గిరాకులు స్టార్ట్ అయినాయి నిన్న నుంచే. బాగానే ఉన్నాయి. ఎన్ని వెరైటీలు ఉన్నాయి?
ఇప్పుడు మామూలుగా మనకు 5-6 వెరైటీస్ వస్తాయి, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అట్లా ఆ మోడల్స్. ఇట్లా మనకు ఒక 200 నుంచి పట్టుకుంటే ఒక 500 దాకా ఉన్నాయి. ఇక చిన్నపిల్లలు 200 నుంచి ఒక 350 దాకా ఉన్నాయి. పెద్దవాళ్ళే 250 నుంచి 500, 600 దాకా ఉంటాయి. ఎక్కువ షటర్స్ చిన్నపిల్లలు తీసుకుంటున్నారా, పెద్దవాళ్ళు తీసుకుంటారు? ఏ షటర్స్ ఎక్కువ మీకు చిల్డ్రన్స్కి పిల్లలకు అయితే ఇప్పుడు స్టార్టింగ్ కనుక చలి ఇప్పుడే స్టార్ట్ అయింది కనుక చిల్డ్రన్స్ వాళ్ళకి అయితే ఇవి స్టార్టింగ్ అవుతుంది. ఇంకొంచెం ఒక 4-5 days అయిందంటే మనకు పెద్దవాళ్ళకి అంత స్టార్ట్ అవుతుంది. మీ దగ్గర చిన్నపిల్ల కాడ నుంచి పెద్ద వాళ్ళ దాకా అన్ని దొరుకుతాయి. ఎన్ని సంవత్సరాల నుంచి కూడా మీరు ఇట్లా బిజినెస్ చేస్తున్నారు? ఇప్పుడు నాది 25 years అవుతుంది. 25 నుంచి ఇదే పని. అదే చలికాలం అయిపోయిన తర్వాత అప్పటికి ఏముంటది? అప్పుడు ఇక మా సీజన్ బిజినెస్ ఈ కంటిన్యూ అయినాక ఇప్పుడు బ్యాగులు అమ్మడం కానీ, ఎండాకాలం మళ్ళీ వర్షాకాలం వస్తే రెయిన్ కోట్లు అమ్మడం, ఇవన్నీ సీజన్ చేంజ్ చేస్తుంటాం. మొత్తం కూడా వాళ్ళు చెప్తున్నారు ప్రతి సీజన్కు ఆ సీజన్కు సంబంధించిన వస్తువులను అమ్ముకుంటూ కూడా మేము జీవనం కొనసాగిస్తున్నామని కూడా చెప్తున్నారు. మొత్తంగా నల్గొండ పట్టణంలో కూడా 2 రోజుల నుంచి కూడా చాలా ఎక్కువ ఉన్న క్రమంలో కూడా వీరందరూ తీసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం కూడా బెడ్షీట్లతో సహా బెడ్షీట్స్ కానీ, అదేవిధంగా ముఖ్యంగా కూడా చిన్నపిల్లలకు అట్రాక్షన్ ఉండే చిన్నపిల్లలకు సంబంధించిన మంకీ క్యాప్స్ తదితర అవన్నీ కూడా వాళ్ళు సేల్ చేసుకున్న పరిస్థితి. మనం ఇక్కడ నుంచి చూస్తే కూడా చాలా వరకు కూడా చాలా దూరం వరకు కూడా వీళ్ళు ఇదే వృత్తిని ఎంచుకొని కూడా చేస్తున్నారు. మొత్తం కూడా 20-25 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ పని చేసుకుంటూ కూడా ఆ జీవనం కొనసాగిస్తున్నామని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా చలికాలం వచ్చింది కాబట్టి చిన్నపిల్లలు బుద్ధులతో చాలా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో కూడా ఎక్కువ మంది కూడా ఆ షటర్స్ తీసుకోవడానికి కూడా క్యూ కడుతున్నారని కూడా చెప్తున్నారు. మరొక 2-3 రోజుల తర్వాత నుంచి కూడా ఈ రద్దీ ఎక్కువ అవకాశం ఉందని కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.